హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (సీవీపీ) రికవరీ కాలం తగ్గింపు గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గతంలో మనకు రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కమ్యుటేషన్ రికవరీని కాలాన్ని 10 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలి అని చెప్పేసి అలాగే ఇదివరకు ఎవరైతే ఎక్కువగా చెల్లించారో 15 సంవత్సరాల వారికి కూడా ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రీఫండ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టు తీర్పు ఇవ్వగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో విడుదల చేసింది. ఆ మెమోలో కూడా ఈ విధంగా అయితే కమ్యుటేషన్ రికవరీని నిలిపివేస్తున్నట్టుగా కూడా మనకు రావటం జరిగింది. సో ఎందుకు రావడం జరిగింది, ఏమిటి అనే కారణాలు చూసుకున్నట్లయితే కొందరు రిటైర్డ్ ఉద్యోగులు అంటే పెన్షనర్లు ఈ కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క కాలపరిమితి చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి లంప్ అమౌంట్ అంటే ఏకమొత్తంలో ఇస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని అసలు మరియు వడ్డీతో సహా 10, 12 సంవత్సరాల్లోనే తిరిగి రికవరీ చేసుకోగలిగినప్పుడు ఇక మిగతా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎక్కువగా ఎందుకు కట్టాలి? ఇది విశ్రాంతి ఉద్యోగులు అంటే వృద్ధ పెన్షనర్ల దగ్గర ఈ విధంగా అదనంగా డబ్బులను తీసుకోవడం అనేది భావ్యం కాదు. సో వృద్ధులకు అన్యాయం చేయడం మంచిది కాదు. సో ఈ డబ్బుతో ఖజానాను నింపుకోవడం అసలుకే మంచిది కాదని చెప్పేసి కోర్టు కూడా ఎవరైతే కోర్టును ఆశ్రయించారో వారికి ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకొని మెమో జారీ చేసింది. ఆ మెమోలోనే ఈ విధంగా కమ్యుటేషన్ రికవరీ నిలిపివేస్తామని చెప్పి అంతా బాగుండింది. కానీ తర్వాత ఏమైందంటే మనకు తెలిసిందే. తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాది కమ్యుటేషన్ తీసుకునే వారి ఈ కమ్యుటేషన్ అనే స్కీమ్‌లో ఈ పథకంలో ఉన్నటువంటి లోపాలు అవన్నీ వివరించగా హైకోర్టు ఏమని చెప్పిందంటే, సరే కమ్యుటేషన్ అంశం ఏదైతే ఉందో అది మా పరిధిలోకి రాదు. సో అది ప్రభుత్వాలు మరియు పెన్షనర్లు మీరే తేల్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా పీఆర్సీ ద్వారా మీరైతే సాధించుకోగలరు అని చెప్పేసి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా అడ్డు తప్పుకుందనమాట. కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము ఈ మేరకు తిరిగి కమ్యుటేషన్‌ను 15 సంవత్సరాలు పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే 6 నెలల కాలం పాటు కమ్యుటేషన్ రికవరీ చేయకుండా ఆపిన ఈ యొక్క 6 నెలల కాలానికి సంబంధించి కూడా 12 వాయిదాలలో ఆ అమౌంట్‌ని సో నార్మల్‌గా కట్ చేస్తూ కమ్యుటేషన్ అమౌంట్‌ని అదనంగా ఈ 6 నెలల కాలానికి సంబంధించిన టోటల్ అమౌంట్‌ని 12 సార్లుగా అంటే ఒక సంవత్సరంలోగా మళ్ళీ అది కూడా అదనంగా రికవరీ అయితే చేయడం ప్రారంభించింది. మరి కోర్టుకు ప్రభుత్వం తరపున ఏమని చెప్పింటే కోర్టు ఈ విధంగా జోక్యం చేసుకోకుండా వదిలేసిందంటే, సో ప్రభుత్వం తరపు న్యాయవాదులు కమ్యుటేషన్ అనే స్కీమ్‌లో చాలా రిస్క్ ఉంటుంది. ఏదైతే సర్వీస్ పెన్షనర్ కమ్యుటేషన్ గరిష్టంగా 40% వరకు కమ్యుటేషన్ చేసుకున్నారో వారు ఒక్కసారి కూడా కట్టకుండా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు. సో కమ్యుటేషన్ రికవరీని మేము ఫ్యామిలీ పెన్షనర్ల దగ్గర ఎలాగూ చెయ్యము. సో కమ్యుటేషన్ అమౌంట్ అనేది శాంక్షన్ అయిన తర్వాత అది మాకు తిరిగి వస్తుందో రాదో అది మేము రిస్క్ అయితే తీసుకుంటాము. సో ఆ రిస్క్ ఎక్కువ ఉంది రిస్క్ పర్సెంటేజ్ అని చెప్తూ ఈ విధంగా కోర్టుకైతే వివరణ ఇచ్చుకుందనమాట. సో ఇటువంటి కారణాలు విన్న కోర్టు, సరే ఇది కోర్టు పరిధిలోకి రాదు. సో ఈ అమౌంట్ ఎంత కట్ అవ్వాలి ఏమి అనేది మీరే తేల్చుకోండి. సో దీనికి కరెక్ట్ సమయం ఏదంటే పీఆర్సీ ద్వారా ఇది
ఈ జరగొచ్చు. సో, పీఆర్సీలో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆర్థికేతర అంశాలన్నిటిని పీఆర్సీ ద్వారా వీటిని సాధించుకోగలరు అని జెప్పేసి కోర్ట్ గూడా పెన్షనర్స్‌కి ఈ విషయంలో అడ్డు తొలగిందనమాట. మరి మనకు 12 పీఆర్సీలు ఈ అంశం గురించి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ ప్రకారంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసి పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగికి కూడా తమ ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి పెన్షన్ కమ్యుటేషన్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీన్ని సరళంగా చెప్పాలంటే మీరు భవిష్యత్తులో నెలవారీగా పొందే పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే ప్రభుత్వానికి విక్రయించి, దానికి బదులుగా ఒకేసారి భారీ మొత్తంలో నగదు రూపంలో పొందడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి తన ప్రాథమిక పెన్షన్ మొత్తంలో గరిష్టంగా 40% వరకు మాత్రమే కమ్యుటేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే మీకొచ్చే పెన్షన్‌లో 60% ఖచ్చితంగా నెలవారీగా వస్తుంది. మిగిలిన 40% మాత్రం మీరు ఒకేసారి నగదుగా మార్చుకోగలరు. ఈ విధంగా ఒకేసారి మీరు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న తర్వాత వచ్చే 15 సంవత్సరాల పాటు మీ నెలవారీ పెన్షన్‌లో మీరు విక్రయించిన ఆ 40% భాగం తగ్గిపోతుంది. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే సరిగ్గా 180 నెలలు లేదా 16 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ పెన్షన్‌ను తిరిగి యథాతథంగా పునరుద్ధరిస్తుంది. అంటే రీస్టోరేషన్ చేస్తుంది. అప్పటి నుండి మీకు మళ్ళీ పూర్తి పెన్షన్ అనేది అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ పెన్షన్ కమ్యుటేషన్ లెక్కింపు ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా అయితే క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు అతని ప్రాథమిక పెన్షన్ నెలకు రూ. 50,000 అనుకుందాము. ఇప్పుడు ఆ ఉద్యోగి గరిష్టంగా 40% కమ్యుటేషన్ చేయాలని నిర్ణయించుకుంటే ఆ 40% విలువ అంటే 50,000 ఇంటూ 0.4 అంటే రూ. 20,000 అవుతుందన్నమాట గరిష్టంగా. అంటే ఆ ఉద్యోగి తన నెలవారీ పెన్షన్ నుంచి గరిష్టంగా రూ. 20,000కు ప్రభుత్వానికి అప్పగించి దానికి ప్రతిఫలంగా ఏకమొత్తంగా కొంత సొమ్మును ఆశిస్తున్నాడన్నమాట. ఈ ఏకమొత్తం ఎంత వస్తుంది అనేది వయసు ఆధారిత కమ్యుటేషన్ ఫ్యాక్టర్ మీదనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసేవారికి ఈ ఫ్యాక్టర్ విలువ 8.194గా అయితే ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ అనేది మీ తదుపరి పుట్టినరోజు నాటికి మీకుండే వయసును బట్టి మారుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ఫ్యాక్టర్ విలువ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం లంసమ్ మొత్తాన్ని గూడా ఎలా లెక్కించాలో చూద్దాము. సో, దీనికి సూత్రం ఏమిటంటే కమ్యుటేషన్ చేయబడిన భాగం ఇంటూ 12 ఇంటూ వయసు ఫ్యాక్టర్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు 60 ఏళ్ళు పైబడిన వారికి 8.1 ఉంటుందని చెప్పినట్టుగా. సో, మనం ఉదాహరణలో రూ. 20,000 అనుకుందాము. 40% గరిష్టంగా కమ్యుటేషన్‌కి ఇంటూ 12 ఇంటూ 8.194 లెక్కేస్తే ఆ ఉద్యోగికి ఒకేసారి వచ్చే మొత్తం రూ. 19,66,560 అన్నమాట. మరి పదవీ విరమణ చేసిన వెంటనే పిల్లల పెళ్ళిళ్ళు, ఇంటి నిర్మాణం లేదా పాత అప్పులు తీర్చడానికి ఈ దాదాపు రూ. 20,00,000 భారీ మొత్తం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తీసుకున్న ఈ డబ్బు తీసుకున్నందుకు ప్రతిఫలంగా ఆ ఉద్యోగికి వచ్చే నెలవారీ పెన్షన్‌లో రూ. 20,000 కోత పడుతుంది. అంటే 50,000కు బదులుగా 20,000 తీసేస్తే అతనికి ఈ నెలకు రూ. 30,000 మాత్రమే పెన్షన్ అనేది అందుతుంది. ఈ తగ్గించబడిన పెన్షన్ అనేది 15 సంవత్సరాల పాటుగా కొనసాగబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ రూ. 50,000కు పెరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు వచ్చే కరువు భత్యం డీఆర్ మాత్రం మీ అసలు పెన్షన్ అయినటువంటి రూ. 50,000 మీదనే లెక్కించబడుతుంది. అంటే మనకి డీఆర్‌లో ఏమి కోత ఉండదనమాట. కమ్యుటేషన్‌కి 20,000 చెల్లించిన ఆ 20,000 కూడా మనకు డీఎన్ఎస్ రిలీఫ్ 37.31% అనేది వస్తుందనమాట. తగ్గి కమ్యుటేషన్ చేసినందుకు డీఆర్‌లో ఏమి తగ్గింపు ఉండదు. పూర్తి పెన్షన్ తీసుకున్న వారికి, కమ్యుటేషన్ చేసుకున్న వారికి ఒకటే డీఆర్ ఉంటుందనమాట లెక్కింపు విధానం. సో, తగ్గించిన పెన్షన్ మీద కాదు. ఇది ఉద్యోగులకు లభించే అదనపు ప్రయోజనం అన్నమాట ఇది. ఈ డీఆర్ అనేది ఇలా ఇవ్వడం. మరి ఈ కమ్యుటేషన్ ప్రక్రియలో మరికొన్ని కీలకమైన అంశాలను మనం తప్పక గుర్తుంచుకోవాలి. మొదటిది గరిష్ట పరిమితి. ఏ ఉద్యోగి కూడా తన పెన్షన్‌లో 40%కి మించి కమ్యుటేషన్ చేయడానికి చట్టపరంగా
అవకాశం లేదు. కానీ కావాలనుకుంటే 10%, 20% లేదా 30% కూడా తీసుకోవచ్చు. రెండోది పదవీ విరమణ చేసిన వయసును బట్టి ఫ్యాక్టర్ విలువ మారుతుంది. కాబట్టి సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ముఖ్యం. మూడోది పునరుద్ధరణ రిస్టోరేషన్ గురించి. 15 సంవత్సరాల తర్వాత పెన్షన్ తిరిగి పెరిగేటప్పుడు మీరు ఎటువంటిది కొత్త దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు రిస్టోరేషన్ అనేది జరుగుతుంది. చివరగా పన్ను మినహాయింపు గురించి చెప్పాలంటే ప్రభుత్వం నుండి మీరు పొందే ఈ దాదాపు 20,00,000 అనుకోండి. ఈ రూ. 19,66,560 భారీ మొత్తానికి ఎటువంటి ఇన్‌కమ్ టాక్స్ పన్ను మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి. కాకపోతే ఇది కమ్యుటేషన్ అమౌంట్ అని గనక మీరు మెన్షన్ చేస్తే దానికి ఎటువంటి టాక్స్ డిడక్షన్ అని ఏమీ ఉండదు. సాధారణంగా జీతం లేదా పెన్షన్ మీద పన్ను ఉంటుంది. కానీ కమ్యుటేషన్ ద్వారా వచ్చే లంప్ సమ్ మొత్తం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10, 10 ప్రకారంగా పూర్తి పన్ను రహిత్యం. ఇది పదవీ విరమణ చేసే వారికి చేతికి నికరంగా అందే లాభం అన్నమాట. కాబట్టి ఆర్థిక అవసరాలను బట్టి కమ్యుటేషన్ ఈ కమ్యుటేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. సో, చూడాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ కమ్యుటేషన్‌కి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ముఖ్యంగా పీఆర్‌సీ ద్వారా అయితే కమ్యుటేషన్ రికవరీ ఏదైతే ఉంటుందో ఈ పీరియడ్ అయితే తగ్గిపోవాల్సి ఉంది.